హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉంది. OnePlus 5G ఫోన్ గురించి, రియల్మీ ఫోన్స్కి సంబంధించి సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి, షామీ, శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్స్ గురించి. సో ఇలా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉంది. ఆలస్యం చేయకుండా ఈ రోజు టెక్ న్యూస్ని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ టెక్ న్యూస్ చూసుకుంటే మనకి ఒప్పో K1 అయితే ఈరోజు ఆఫ్టర్నూన్ 12కి సేల్కి అయితే వచ్చింది. ఫస్ట్ సేల్ సో ఈజీగానే దొరికింది. సో 4GB 64GB వేరియంట్ 17,000 ఉంది. సిటీ బ్యాంక్తో వల్ల అయితే ఇప్పుడు 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే ఉంది. సో మన ఛానల్లో అన్బాక్సింగ్ చేయడం కోసం నేను కూడా ఒకటి ఆర్డర్ చేశాను సిటీ బ్యాంక్ కార్డ్తో. సో నాకు 15,300 అయితే పడింది. సో కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ నేను స్క్రీన్ షాట్ షేర్ చేశాను. దాంట్లో 14,727 ఉంది. సో కాకపోతే ఇంట్రెస్ట్ అయితే వాళ్ళు ఇప్పుడు యాడ్ కాలేదు, అది తర్వాత యాడ్ అవుతుంది. సో మొత్తం మీద 15,300కి అయితే ఈ ఒప్పో K1ని నేను పర్చేజ్ చేశాను. సో అంతేకాకుండా దీంతో మనకి ₹1 బైబ్యాక్ గ్యారంటీ కూడా వస్తుంది. సో 90% మీకు బైబ్యాక్ ఉంటుంది 8 మంత్స్లో. మళ్ళీ మీరు ఏదైనా ఒప్పో K1 కొంటే సో మొత్తం మీద 15,300 వరకు బైబ్యాక్ అయితే ఉంటుంది. సో కాకపోతే మళ్ళీ మీరు ఒప్పో K1 కొంటేనే అది యూజ్ అవుతుంది. సో అయినా పర్లేదు, ₹1 కాబట్టి మీరు ఒకవేళ ఒప్పో K1ని పర్చేజ్ చేస్తే ఈ ₹1 పెట్టి బైబ్యాక్ అయితే తీసుకోండి. సో నేనైతే ఈరోజు ఆర్డర్ చేశాను. మన ఛానల్లో దాదాపు రేపు డెలివరీ అయితే రేపే అన్బాక్సింగ్ వస్తుంది. సో 90% రేపే అన్బాక్సింగ్ వస్తుంది. తర్వాత కెమెరా రివ్యూ, ఫుల్ రివ్యూ, ఇలా ఒప్పో K1కి సంబంధించి ప్రతి వీడియో మన ఛానల్లో వస్తుంది. సో డెఫినెట్గా మీరైతే సపోర్ట్ చేయాలి. చాలామంది రిక్వెస్ట్ మీదే ఒప్పో K1 అయితే పర్చేజ్ చేశాను. చాలామంది అడిగారు ఒప్పో K1 రివ్యూ చేయమని. సో నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి OnePlus నుంచి. OnePlus తన OnePlus 6 అండ్ OnePlus 6Tకి జనవరి సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్తో పాటు కొన్ని ఇంప్రూవ్మెంట్స్తో అప్డేట్ని అయితే రిలీజ్ చేస్తున్నట్లు వాళ్ళ కమ్యూనిటీ ఫోరంలో అయితే పోస్ట్ చేశారు. సో OnePlus 6కి 9.0.4 వర్షన్ వస్తుంది ఆక్సిజన్ OS. OnePlus 6Tకి ఈ అప్డేట్తో 9.0.12కి అయితే వెళ్తుంది. సో దీంట్లో వీళ్ళు కొన్ని బగ్స్ ఫిక్స్తో పాటు జనవరి సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్తో పాటు గూగుల్ డియోని కూడా ఇంటిగ్రేట్ అయితే చేశారు. సో మీరు కనుక OnePlus 6 యూజర్ అయితే ఒకసారి మీ ఫోన్ అయితే చెక్ చేసుకోండి. అప్డేట్ అయితే రోల్ అవుట్ అవుతుంది త్వరలోనే. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి ఐ లవ్ ఎంఐ డేస్ పేరుతో షామీ రెడ్మీ ఫోన్స్ పై 11th నుంచి 13th వరకు డిస్కౌంట్ అయితే ఉంది కొన్ని ఫోన్స్ పై. సో ఆ ఫోన్స్ ఏంటి, వాటి డిస్కౌంట్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో రెడ్మీ నోట్ 6 Pro మీకు 4GB 64GB వేరియంట్ ఈ 3 days అయితే జస్ట్ 13,000కి వస్తుంది. రెడ్మీ నోట్ 5 Pro పైన కూడా డిస్కౌంట్ ఉంది. కాకపోతే 4GB 64GB వేరియంట్ అయితే ఈ ఆఫర్లో లేదు. సో సేమ్ 13,000 ఉంది. 6GB 64GB వేరియంట్ అయితే 13,000 ఉంది. సో 6GB 64GB వేరియంట్ రెడ్మీ నోట్ 5 Proని అయితే ఇప్పుడు పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ నోట్ 6 Pro కూడా కెమెరా మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే. సో మీరు రెడ్మీ ఫోన్స్ చాలా రోజులుగా యూజ్ చేస్తున్న వాళ్ళు అయితే రెడ్మీ నోట్ 6 Proని ఇప్పుడు పర్చేజ్ చేయండి. లేదా కొన్ని రోజులు ఒక 1 month 2 month వెయిట్ చేస్తే మీకు నోట్ 7 Pro అయితే వస్తాయి. అండ్ రెడ్మీ 6 పై కూడా మనకి 332GB వేరియంట్ అయితే 8,000 ఉంది. 364GB వేరియంట్ 8,500 ఉంది. సో ఇవి ఇప్పుడు పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ Poco F1 మనకి 20,000కి ఉంది 664GB వేరియంట్. కాకపోతే వీళ్ళు అడిషనల్గా 3,000 ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ డిస్కౌంట్ అయితే ఇస్తారు. మీ పాత ఫోన్ ఏదైనా ఎక్స్చేంజ్ చేసినప్పుడు దాని ఒరిజినల్ వాల్యూ 1,000 అయితే ఇంకొక 3,000 ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే మీకు వస్తుంది. సో మీరు Poco F1ని పర్చేజ్ చేయాలనుకుంటే మీ ఓల్డ్ ఫోన్ ఎక్స్చేంజ్ చేసి, సో ఇదొక మంచి అవకాశం. అండ్ అలాగే మనకి రెడ్మీ Y2 పైన కూడా ఆఫర్ ఉంది. రెడ్మీ Y2 ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది. 332GB వేరియంట్ యొక్క ప్రైస్ 8,000 ఉంది. అండ్ 464GB వేరియంట్ యొక్క ప్రైస్ అయితే 10,000 ఉంది. సో కెమెరా మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే 8,000 బడ్జెట్ రేంజ్లో రెడ్మీ Y2 తీసుకోవచ్చు. సెల్ఫీ అండ్ బ్యాక్ కెమెరా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ఈ ఫోన్లో. స్నాప్డ్రాగన్ 625 ఓల్డ్ ప్రాసెసర్ అయినప్పటికీ 8,000లో కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అయితే రెడ్మీ Y2 అయితే మీరు 332GB వేరియంట్ కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇదే కాకుండా ఇన్ఫినిక్స్ నోట్ 5 కూడా మనకి 8,000కే ఉంది. సో చాలా మంచి డివైస్. 8,000లో మీరు ఆ ఫోన్ని కూడా కొనాలనుకుంటే పర్చేజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు వీడియోని లైక్ చేయకపోతే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల మరింత ఉత్సాహంతో వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ లభిస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా OnePlus నుంచే. OnePlus MWC 2019లో వాళ్ళ 5G ఫోన్కు సంబంధించి ప్రోటోటైప్ డెమాన్స్ట్రేషన్ కోసం మీడియాకి అయితే ఇన్విటేషన్స్ పంపారు. సో దీన్ని బట్టి మనకి 5G ఫోన్ త్వరలోనే రాబోతున్నట్లు OnePlus నుంచి అర్థమవుతుంది. సో OnePlus 7తో కంపేర్ చేస్తే ఈ OnePlus 5G ఫోన్ యొక్క ప్రైస్ అయితే డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. సో OnePlus 7 లాగే ఇది కూడా స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్, కాకపోతే 5G మోడెమ్ తోటే వస్తుంది. సో దీని యొక్క పేరు మరి OnePlus 7 5Gగా ఉంటుందా వేరే ఉంటుందా అనేది అయితే ఇప్పటికైతే మనకి తెలియదు. సో రానున్న రోజుల్లో మనకి దీని గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. సో ఈ OnePlus 5G ఫోన్ OnePlus 7తో పాటే సమ్మర్లో లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో చూద్దాం.
అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S10 సిరీస్ ఫోన్స్ ఫిబ్రవరి 20న లాంచ్ అవ్వబోతున్న విషయం అయితే తెలిసిందే. సో ఇప్పుడు సామ్సంగ్ అయితే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. కొన్ని రోజులు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్గా మనకి సామ్సంగ్ నోట్ 9 అండ్ S9 ప్లస్ పై అయితే 7,000 ఆఫ్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. సో మీరు పర్చేజ్ చేయాలంటే కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే S10 సిరీస్ త్వరలో లాంచ్ అవ్వబోతుంది. సో మీరు వెయిట్ చేయడమే ఇప్పుడు కరెక్ట్ అనేది నా ఒపీనియన్. సో కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి, ఒక 1 వీక్. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా మనకి సామ్సంగ్ నుంచే సామ్సంగ్ తన ఫోల్డబుల్ ఫోన్ని ఫిబ్రవరి 20న లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. సో వాళ్ళ యొక్క కొరియన్ ఛానల్లో వాళ్ళు టీజర్ని రిలీజ్ చేశారు. సో ఫిబ్రవరి 20th అని ఆ టీజర్లో అయితే ఉంది. అండ్ అందులో మనకి ట్యాగ్ లైన్ కూడా అన్ఫోల్డ్ ఫ్యూచర్ అని ఉంది. దాన్ని బట్టి వాళ్ళు ఫోల్డబుల్ ఫోన్ని ఫిబ్రవరి 20న లాంచ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ ఫోల్డబుల్ ఫోన్ యొక్క డిస్ప్లే సైజ్ ఫోల్డ్ చేసినప్పుడు 4.58 ఇంచ్, అన్ఫోల్డ్ చేసినప్పుడు 7.3 ఇంచ్ అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క ప్రైస్ సుమారుగా 182,000 ఉండే అవకాశాలు ఉన్నట్లు లీక్స్ అయితే వస్తున్నాయి ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే. సో చూద్దాం రానున్న రోజుల్లో ఈ ఫోన్ యొక్క ప్రైస్ ఎలా ఉంటుందో మనకైతే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి ఎల్జీ నుంచి ఎల్జీ Q91 స్మార్ట్ ఫోన్ అయితే వాళ్ళు ఈరోజు సౌత్ కొరియాలో లాంచ్ చేశారు. సో ఈ ఎల్జీ Q91 స్టాక్ ఆండ్రాయిడ్తో ఆండ్రాయిడ్ 1 ప్రాజెక్ట్లో భాగంగా వస్తుంది. దీని యొక్క స్పెక్స్ చూస్తే ఇది స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్తో 6.1 ఇంచ్ క్వాడ్ హెచ్డి డిస్ప్లేతో మనకి బ్యాక్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. సో 4GB 64 స్టోరేజ్తో వస్తున్న ఈ ఫోన్లో 3000 mAh బ్యాటరీ, USB టైప్ సి పోర్ట్, NFC, బ్లూటూత్ వర్షన్ 5.0తో అయితే వస్తుంది. సో ఈ ఫోన్ యొక్క ప్రైస్ అక్కడి కరెన్సీని ఇండియన్ కరెన్సీ కన్వర్ట్ చేస్తే ఒక 38,000 అయితే ఉంది. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా మనకి సామ్సంగ్ నుంచి ఏంటో ఈరోజు చాలా న్యూస్లు సామ్సంగ్ నుంచే ఉన్నాయి. సో సామ్సంగ్ S10 ప్లస్కి సంబంధించి ఒక ఇమేజ్ అయితే లీక్ అయింది. ఈ ఇమేజ్లో 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే కనిపిస్తుంది. సో దాన్ని బట్టి S10 ప్లస్లో 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉన్నట్లు కన్ఫర్మ్ అవుతుంది. సో చూద్దాం మనకి ఫిబ్రవరి 20న లాంచ్ అయిన తర్వాత మనకి ఎగ్జాక్ట్గా ఇది రూమరా లేదా నిజమన్న విషయం అయితే కన్ఫర్మ్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్ మనకి వివో నుంచి ఒప్పో, షామీ, హువావే బాటలోనే వివో కూడా సబ్ బ్రాండ్ బాట పట్టింది. సో వివో కూడా వాళ్ళ సబ్ బ్రాండ్ ఐక్యూని అయితే చైనాలో లాంచ్ చేసింది. సో ఈ ఐక్యూ మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఓన్లీ 5G ఫోన్స్, ఫ్లాగ్షిప్ ఫోన్స్ పైన వర్క్ చేస్తుంది. ఓన్లీ 5G ఫ్లాగ్షిప్ ఫోన్స్ మాత్రమే ఈ బ్రాండ్ నుంచి వస్తాయని అయితే లీక్స్ వస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. సో రానున్న రోజుల్లో ఈ ఐక్యూ వివో సబ్ బ్రాండ్ గురించి మరింత డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. వాళ్ళు కూడా ఇండియాలో ఒక సబ్ బ్రాండ్ని తీసుకొచ్చి ఒప్పో, రియల్మీని ఎలా లాంచ్ చేస్తుందో మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ని, అలాగే వివో నుంచి కూడా వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ని ఇచ్చే ఒక సబ్ బ్రాండ్ వస్తే బాగుంటుంది ఏమంటారు. నెక్స్ట్ న్యూస్ మనకి షామీ నుంచి మొన్న వాళ్ళ CEO షామీ ఫోల్డబుల్ ఫోన్కి సంబంధించి ఒక ప్రోటోటైప్ వీడియో రిలీజ్ చేసిన విషయం అయితే తెలిసిందే. సో ఇప్పుడు వాళ్ళ ఫోల్డబుల్ ఫోన్కి సంబంధించి కొన్ని ఇమేజెస్ అయితే లీక్ అయ్యాయి. సో ఇందులో మనకి డ్యూయల్ ఫోల్డబుల్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. అండ్ ఎలాంటి కెమెరా అండ్ బటన్స్ కూడా మనకి ఈ ఇమేజెస్లో అయితే కనిపించట్లేదు. లీక్స్ ప్రకారం ఈ డబుల్ ఫోల్డబుల్ షామీ ఫోన్ OLED డిస్ప్లేతో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి రియల్మీ ఫోన్స్కి సంబంధించి సాఫ్ట్వేర్ అప్డేట్కి సంబంధించి షెడ్యూల్ని అయితే రియల్మీ CEO మాధవ్ సేఠ్ ట్విట్టర్లో అయితే ఒక ట్వీట్ వేశాడు. సో దాన్ని బట్టి రియల్మీ 1, రియల్మీ 2, రియల్మీ 2 Pro, రియల్మీ U1కి ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ ఈ మంత్ ఎండింగ్ వరకు వస్తుందని అయితే తన ఆ ట్వీట్లో చెప్పాడు. అంతేకాకుండా రియల్మీ 1కి సంబంధించి బూట్లోడర్ అన్లాక్ ఫంక్షన్, రీబూట్ ఫీచర్ కూడా మనకి ఆ అప్డేట్లో వస్తుందని చెప్పాడు రియల్మీ 1కి. అండ్ రియల్మీ 2, రియల్మీ C1కి జస్ట్ ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ వస్తుందని అయితే చెప్పాడు. అండ్ రియల్మీ 2 Proకి ఫింగర్ ప్రింట్ షటర్ ఫీచర్ కూడా రియల్మీ U1కి వచ్చింది మొన్న. సో అదే ఫీచర్ రియల్మీ 2 Proకి ఈ మంత్ ఎండింగ్ వచ్చే ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్తో వస్తుందని అయితే తన ఆ ట్వీట్లో మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి నోకియా నుంచి ఫిబ్రవరి 24th లాంచ్కు ముందు నోకియా 9 FCC సర్టిఫికేషన్ అయితే పొందింది. సో ఈ FCC సర్టిఫికేషన్లో కనిపించే స్కెచ్ను బట్టి చూస్తే నోకియా 9లో మనకి బ్యాక్ 5 కెమెరాస్ని అయితే కన్ఫర్మ్ చేస్తుంది. అలాగే వైర్లెస్ ఛార్జింగ్ని కూడా ఈ నోకియా 9కి ఉన్నట్టు ఈ స్కెచెస్ అయితే కన్ఫర్మ్ చేస్తున్నాయి. సో చూద్దాం మనకి నోకియా 9 గురించి ఫిబ్రవరి 24th కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి ఈ 5 కెమెరాస్కి సంబంధించి. సో ఏ కెమెరా ఏ పర్పస్ అనేది కూడా మనకి ఆ రోజు క్లియర్గా తెలుస్తుంది. అంతేకాకుండా సేమ్ అదే రోజున అంటే ఫిబ్రవరి 24th నోకియా 9తో లాంచ్ అవ్వబోతున్న నోకియా OnePlus కూడా FCC సర్టిఫికేషన్ అయితే పొందింది. సో ఈ నోకియా OnePlus ఆండ్రాయిడ్ గో ప్రాజెక్ట్లో భాగంగా వస్తుంది, ఆండ్రాయిడ్ పైతో వస్తుంది. సో 1GB ర్యామ్తో ఉంటుంది. దీంట్లో మనకి ఈ స్కెచ్లో కనబడుతున్నట్లు మనకి ఈ ఫోన్ కూడా మనకి 18:9 రేషియోలో డిస్ప్లేతో వచ్చే అవకాశం ఉంది. బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా అయితే కనిపిస్తుంది. సో రూమర్స్ ప్రకారం ఇందులో 2500 mAh బ్యాటరీ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో చూద్దాం ఈ నోకియా OnePlus గురించి కూడా మనకి ఫిబ్రవరి 24th డీటెయిల్గా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే రేపు మన ఛానల్లో ఒప్పో K1 అన్బాక్సింగ్ వస్తుంది. సో మిస్ అవ్వకండి.